ఏదైతే తీన్మార్ మల్లన్న ఇలా కవితక్క మీద అవాక్కులు చెవాకులు పెళ్తుండో, బిడ్డ జాగ్రత్త, తీన్మార్ తిక్కర మల్లిగా, ఇంతకుముందే నీ మీద దాడి చేసినాం బిడ్డ, భౌతికంగా దాడి చేసినాం, త్రుడిలో తప్పించుకొని నువ్వు ప్రాణం కాపాడుకున్నావు. ఇక నుంచి కవితక్క మీద ఇలాంటి అవాకులు చెవాకులు పెళ్ళినా బిడ్డ తస్మ జాగ్రత్త. ఇలా అగ్గిపెట్టి హరీష్ రావు అనేటువంటి మాటలు నువ్వు విని బిడ్డ వాని ఎంగిలి మెతుకుల కమ్ముడు పోయి ఇలా కవితక్క మీద మాట్లాడేటువంటి మాటలు తక్షణమే వెనుకకు తీసుకపోతే బిడ్డ నిన్ను తరిమి కొడతాము. ఒక పార్టీ టీఆర్పీ అని పార్టీ పెట్టుకొని బతుకుతున్నటువంటి నువ్వు బతుకమ్మ అప్పుడు తల్లి బతుకమ్మ అని ఇంటర్వ్యూ ఇచ్చేసి తల్లి నువ్వు తెలంగాణ బతుకమ్మ అని మాట్లాడినటువంటి నువ్వు బిడ్డ ఒక తెలంగాణ ఆడబిడ్డను పట్టుకొని మాట్లాడినటువంటి మాటలు నీకు బుద్ధుందా? పూటకో ఇల్లు ఇక్కడ అడుక్కొని తినబెట్టిన కొడుక, బాబా ఛాయ్ దే పైసా దేదో 1 రూపాయదో 1 రూపాయి దాలో అని చెప్పి స్కానర్ పెట్టుకొని బతికినటువంటి బతుకు ఇలా లక్షల కోట్లు 1000 కోట్లు నీకు ఎక్కడొచ్చినాయి బిడ్డ? సెటిల్మెంట్లు నీ బ్యాచ్, నీకు లోపల ఉన్నటువంటి బ్యాచ్ ఎవరైనా నీకు న్యాయం జరుగుతుంది నా దగ్గరికి తీన్మార్ మల్లన్న దగ్గరికి కొత్తగా న్యాయం జరుగుతున్నటువంటి వ్యక్తులు నీ దగ్గరికి వస్తే నువ్వు వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ ల్యాండ్ సెటిల్మెంటు ఈ సెటిల్మెంట్ అని చేసుకుంటా ఇలా అగ్గిపెట్టి హరీష్ రావు, అరే బిడ్డ హరీష్ రావు, నువ్వు ఏకైతే ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల మీద నైట్ పూట అలిసిపోయి బస్ స్టాప్లో పండుకున్నటువంటి మీద విద్యార్థుల మీద బ్లాంకెట్లు కప్పుకొని పడుకున్నట్టు విద్యార్థుల మీద గుర్తు తెలియని వ్యక్తుల్లాగా పంపించేసి పెట్రోల్ పోసి నిప్పంటించినటువంటి అగ్గిపెట్టే హరీష్ రావు, నీకు అగ్గిపెట్టే దొరకలే బిడ్డ. అక్కడ నీ నుంచే స్టార్ట్ అయినాయి కదా తెలంగాణ ఉద్యమకారులు అగ్గిపెట్టే పెంచుకొని ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళు. నువ్వు అవాకులు చెవాకులు పేలి ఒక తీన్మార్ మల్లన్న మాట్లాడి, అరే తీన్మార్ మల్లన్న నువ్వు బహుజన బిడ్డవని మాట్లాడడానికి సిగ్గుపడుతుంది సమాజం. ఒక దళిత బిడ్డగా మాట్లాడుతున్నా, తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శిగా మాట్లాడుతున్న బిడ్డ, ఈ ఆఫీస్ నుంచి నీకు సవాల్ చేస్తున్నా, ఈ తెలంగాణలో నిన్నెక్కడ తిరగనియం బిడ్డ, నేను ఒక్కడిని వస్తా, ఎక్కడ చూసుకుందాము నీ ఉప్పుల ఆఫీస్కి వస్తా, నువ్వు ఎంతమందిని నీ గుండాలని మొడ పెట్టుకొస్తావో, నేను ఒక దళిత బిడ్డని ఒక్కటే వస్తా బిడ్డ. అరే ఏ కులంలో పుట్టినాం అనేది ముఖ్యం కాదురా, ఏ వ్యక్తిత్వం ముఖ్యము. పలాని కవితక్క రావైన మాత్రాన నీ బీసీ సమాజం కొరకు 33 జిల్లాలు తిరిగి బీసీల కొరకు 42% రిజర్వేషన్ కొరకు కొట్లాడుతున్నటువంటి వ్యక్తిని పట్టుకొని మాట్లాడుతున్నావు. హరీష్ రావు మీద అడుగురా, హరీష్ రావు ఎందుకు నీకు కుక్కకు బిస్కెట్ వేసినట్టు వేస్తే తినుకుంటా మాట్లాడి కార్ల నీకు విలాసమైనంత బిల్డింగులు, నీకు పెద్ద పెద్ద కార్లు ఎక్కడి బిడ్డ? కథలు పడుతున్నావా బిడ్డ? ఇంకా ముందు ఇలాంటి మాటలు మాట్లాడినా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న బిడ్డగా చెప్తున్నా, ఒక దళిత బిడ్డగా చెప్తున్నా, మళ్ళీ ఈసారి మాట్లాడితే బిడ్డ నేను ఏడికైనా రాడి, నేను ఒక్కరిని రమ్మన్నా కూడా వస్తా, చూసుకుందాం. నీ అనుచరణతో వస్తావో, నువ్వు ఒక్కడికి వస్తావో, ఉస్మానియాకి వస్తావో, నీ ఉప్పల ఆఫీస్ ముందుకు వస్తావో, నువ్వు తెలంగాణ ఏ పాయింట్ పడుకున్నా రావడానికి రెడీగా ఉన్నాము. ఆడపిల్లల మీద మాట్లాడేటువంటి మాటలేనా? ఎవరైనా రా, నీ ఆడబిడ్డను నీ చెల్లెనో నన్ను బయట వాడంటే నువ్వు ఊకుంటావా? రాజకీయంగా మాట్లాడేటప్పుడు ఒక విధానంగా మాట్లాడలేవు. ఒక రాజకీయం నిన్ను చూసి వేరే వాళ్ళు మనం మాట్లాడేటువంటి మాటలను బట్టి వేరే వాళ్ళు రాజకీయం రావాలనుకోలే. మహిళలు రాకూడదా రాజకీయాలకు? ఈ 33% మహిళలు ఇలాంటి నీచులు కమినగాళ్ళు మాటలు బట్టి మహిళలు రోడ్డు మీదకి రావడానికి, రాజకీయంలో రావడానికి ఇబ్బంది పడుతున్నారు. ఏమనుకుంటున్నావు నువ్వు అసలు? బిడ్డ జాగ్రత్త, మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తున్నా నేను, కవితక్క మీద మళ్ళీ ఈసారి కానీ ఇట్లాంటి మాటలు రిపీట్ అయితే నువ్వు తెలంగాణలో ఎక్కడ తిరగనియం బిడ్డ, కుక్కని తరిమి కొడతాము. ఇది ఛాలెంజ్, కాసుకో బిడ్డ. తస్మాత్ జాగ్రత్త. తీన్మార్ మల్లిగా చింతపండు, నీ చింతపండు అయితే బిడ్డ జాగ్రత్త.